హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా చేసుకునే సన్నకారపూస చూపించబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పటికప్పుడు ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా సన్నకారపూస ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక వెడల్పాటి పళ్ళెంలోకి 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని జల్లించుకుని వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండిని కూడా ఒక్కసారి జల్లించుకుని వేసుకోవాలి. ఇలా జల్లించుకుని వేసుకోవడం వలన సన్నకారపూస వేసుకునే ప్లేట్ చాలా సన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా డ్రాప్ అవుతుంది. దానిలో 1 స్పూన్ వాము పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని వాటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సన్నకారపూస ప్లేట్ హోల్స్కి అడ్డుపడకుండా ఉండడం కోసం వామును కూడా పొడి చేసుకునే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వెన్న వేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన వెన్న వేస్తున్నాను. బయట కొన్న వెన్న అయినా వేసుకోవచ్చు. పిండిలో వెన్నంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా కలుస్తుంది. పిండిలో వెన్నంతా కలిసిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతిలోకి పిండిని తీసుకుని ముద్ద చేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తే వెన్న కరెక్ట్గా సరిపోయినట్లు. లేకపోతే మరొకటి 2 స్పూన్ల వెన్నను వేసుకుని కలుపుకోవచ్చు. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదండి. చన్నీటితోనే కలుపుకోవాలి. నీళ్లు కూడా ఒకేసారి పోయకుండా కొంచెంగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండి చాలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నకారపూస వేసుకోవడానికి ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. పిండి ఏమీ నాననవసరం లేదండి. వెంటనే సన్నకారపూస వేసుకోవచ్చు. పక్కన ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకుని సరిపడా పిండి ముద్దను తీసుకుని కొంచెం వాటర్ వేసి పిండిని తడుపుకుని సన్నకారపూస వేసుకునే గొట్టంలో పెట్టుకుని సన్నకారపూసను వేసుకున్నట్లయితే పిండి లూజ్గా ఉండి ఈజీగా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నకారపూసని ఇక్కడ చూపిస్తున్నట్లుగా డ్రాప్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో సన్నకారపూస వేయలేని వాళ్ళు ఒక ప్లేట్ మీద సన్నకారపూసను ఒత్తుకుని తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు. సన్నకారపూస వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఆయిల్లో నొరగ తగ్గిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా 1 నిమిషం వేయించుకుని తీసేసుకోవడమే. సన్నకారపూసను వేసిన ప్రతిసారి కూడా పిండిని కొంచెం వాటర్తో తడిపి గొట్టంలో పెట్టుకుని ప్రెస్ చేసుకున్నట్లయితే సన్నకారపూస వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి గట్టిగా ఉన్నప్పుడే వేసుకుంటే ప్రెస్ చేయడం చాలా కష్టంగా గట్టిగా ఉంటుంది. పిండి కొలతల్ని అలాగే ఇక్కడ చెప్పిన చిన్న టిప్స్ని పాటిస్తే చాలా ఈజీగా సన్నకారపూసని ఇంట్లోనే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. కొంతమంది అచ్చంగా శనగపిండితో కూడా చేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇలా చేసుకున్న సన్నకారపూసని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.